అలా వెళ్ళిపోండి. అంతా నాటకాలు వస్తున్నామని చెప్పి డ్రామా కానీ ఎందుకంటే ఆ రోజు జరిపించిన కదా వచ్చినట్టు చేస్తాను. ప్రతి వారం వస్తాను ఉంటాను ఏమండి. కొద్దిగా మీరు బుద్ధిగా ఉండకపోతే ఈ హాస్పిటల్ ఎలా ఉందని ప్రతి దానికి రిఫరెన్స్ కాకినాడ. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ కార్పొరేట్ టైం అడిగింది తర్వాత ఎవరో కూడా కాకినాడ వెళ్ళడం సౌండ్ ఉండకూడదు. అది మీరు కూడా ఇంకా ఈ ప్రైవేటు వీటిని ఎంత తీసేయండి. వాళ్ళకి కూడా ఎవరెవరైతే ఉన్నారో ల్యాబ్ వాళ్ళకి ఖచ్చితంగా చెప్పండి, క్రీమ్లో తీసేస్తాం. రామచంద్రపురం హాస్పిటల్కి వచ్చాం, గవర్నమెంట్ హాస్పిటల్కి అండి. మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ఏదైతే ఈ టెస్టులకు వస్తున్నారో ఆ టెస్టులు బయటికి రాసేస్తున్నారు. అన్నీ కరెక్ట్గా ఉంచి స్కానింగ్లు కూడా కరెక్ట్గా ఉంచి బయటికి రాస్తున్నారు. కూడా ప్రైవేట్కి తెచ్చిపెట్టి ఏది ఉన్నా సరే టెస్ట్ బయటకు పంపిస్తున్నారండి. అవి ఏమో జనాలు డబ్బులతో తీసుకుంటుంది పరిస్థితి. ఇక్కడ ఫ్రీగా చేయించి ఏదైతే ల్యాబ్ ఫుల్లీ ఫర్నిష్డ్ అండి, ఇబ్బంది లేదు. వాటిని వాడకుండా బయటకు పంపుతున్నారు. అది మేజర్ అండి. రెండోది వచ్చేటప్పటికి ఎనస్థీషియా అనే వాడు లేడు. డెలివరీలు 6 దాటిన తర్వాత చేయట్లేదండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఏమో ఎనస్థీషియా లేదని బయటకు పంపేస్తారు. అర్జెంటుగా డిప్యుటేషన్ వేయండి ఒకసారి. లేదు సార్, మీరే పెట్టండి సార్ ఎనస్థీషియాని. వెంటనే పెట్టకపోతే ఇక్కడ ఇబ్బంది పెట్టాలి. అదే కొత్తగా ఛార్జ్ తీసుకుంటాం. ఒకసారి పక్కన ఒకసారి అందరూ పక్కన ఒకసారి తమ్ముడు ఒకసారి పక్కన ఐరన్ ఏంటిది? ఐరన్ కన్స్ట్రక్షన్ తీసి పక్కన గోడ తీసి ఈ గోడ వచ్చినా పర్లేదు, పార్కింగ్ వాడేది ఖచ్చితంగా. ఇక్కడ పార్కింగ్ సరిపోవట్లేదు కదా. మస్తా గారు ఉన్నారండి, ప్రసాద్ అని అతను చేస్తున్నారండి. అతను కొంచెం కంప్లైంట్ చేసామండి. నేను ఈ పని ఏంటి అది మా ఊళ్ళో వాడేస్తున్నాడు సార్. ఎందుకు వాడుతున్నారండి? అతను చెప్తే మీరు కదా సార్ వరప్రసాద్ అని. నీ పని ఏంటో నువ్వు చెయ్యి. నిన్ను ఇబ్బంది పెడితే నాకు చెప్పు. ఎక్కడన్నా పనిలో ఎవరిని అలసత్వం అనేది ఉంటుందంటే ఎండ తీసేయడం జరుగుతుంది. అసలు నిన్ను తీసేయమని పెట్టారు. ఎందుకు పెట్టారు? ఒకళ్ళకింత తొత్తు కింద పని చేస్తున్నావు కాదు. నీ పని నువ్వు చెయ్యి. నీకున్న పవర్స్ బట్టి నీ పని నువ్వు చెయ్యి. ప్రతి ఒక్కరు పనిలో క్లియర్గా ఉండాలి. చాలామంది సడన్ విజిటర్ గారు ఉన్నారు. ఆయన ఖాళీ ఉన్నప్పుడల్లా వస్తూ ఉంటాడంట. ఆయన చంద్రరావు గారు, అవునా? మనము విఎస్ చంద్రరావు గారు పెద్ద మనిషి. ఆయన ఖాళీ ఉన్నప్పుడు వస్తారు హాస్పిటల్కి, అవునా కదా? నీ పని నువ్వు చేయాలి. నేను చెప్తారు ఇవన్నీ క్లియర్ చేసేసి పార్కింగ్కి మనం రెడీ చేసి, అదే పార్కింగ్ లేక ఇబ్బంది పడి రోడ్ల మీద ఇచ్చేయాలి. నీకు ఏ ఇబ్బంది చెప్పండి. పోలీస్ క్యాప్తాలు కూడా కొన్నారండి. ప్రీవియస్ 4 years ముందు నుంచి లోపల పర్చేస్ చేసి అంత ముందు ఎవరైనా చేశారా? మీరు బిల్స్ ఉంటాయి కదా, హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు కదా వాళ్ళు చేస్తారు. ఇక్కడ లోకల్లో ఉన్నాయి ఇవన్నీ. హాస్పిటల్ నుంచి
లోపల డ్రగ్స్ లేవనండి. ఎవరా స్వలాభం కోసం ఇప్పి అనమాట. అదే సెట్ అవుతుంది పక్కకి. వీళ్ళు ఏం చేశారంటే ఇద్దరు కొనేసారు. దగ్గర కొన్నారండి. ఇదేంటి బయట డెవలప్ అవుతుంది. అక్కడ జరుగుతుంది. కవర్ ఉంటుంది చూడండి, ఏదో కవర్ సెట్ చేయండి. ఈ వ్యవస్థ జనరిక్ అంటే ఏంటమ్మా? మీరు జనరిక్కి వెళ్ళాలి కానీ ప్రైవేట్ మెడికల్స్ దాంట్లోకి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన రేట్కి ఇక్కడికి ఇవ్వటం వల్ల ఈ పేషెంట్ నష్టపోతున్నాడా లేదా? బిల్లు వస్తుందమ్మా. మీరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ జరిగే వ్యవస్థ ఏంటంటే 10 రూపాయలకి బిల్లు మీరు 10 రూపాయలకి పారాసిటమాల్ ఇస్తున్నారు, అవునా? పారాసిటమాల్ 10 రూపాయలకి ఇస్తున్నారు. మీరు అక్కడికి ఎంత తెచ్చుకుంటారు? 4 రూపాయలు తెచ్చుకుంటారు. 6 రూపాయలు లాభం. అది జరుగుతుంది. ఈ జనరిక్ అని ఎందుకు పెట్టారు? ఇది మీరు తేవాల్సిన జనరిక్ హాస్పిటల్ తేవాలా? జనరిక్ హాస్పిటల్లో కాదండి. జనరిక్ హాస్పిటల్లో పిలిస్తే అక్కడ పర్చేజ్ చేసి లేకపోతే ఇక్కడ ఇవ్వాలి. వీళ్ళు ప్రైవేట్ మెడికల్ షాపుల్లో తెచ్చి ఇక్కడ ఇస్తున్నారు. అది 10 రూపాయలు ట్యాబ్లెట్ జనరిక్లో 5 రూపాయలు దొరుకుతుంది. వీళ్ళు 10 రూపాయలకి ఇక్కడ తీస్తున్నారు. అంటే మెడికల్ షాప్లో 5 రూపాయలు కమిషన్ మాట్లాడుకుని ఇది బిజినెస్. ఇది ఇంకా ఉన్నాయేమో కానీ మీరు అప్పుడప్పుడు వస్తారంటే సడన్ విజిట్ అంటే కదా మీరు. రెగ్యులర్గా కలిపి ఎప్పుడు చేశారండి సార్? తర్వాత సార్ తీసుకున్నారు ప్రవీణ్ గారు ఈసారి అండి ఇది మెయింటైన్ చేసి అసలు ఈ బిల్స్ అన్ని తెచ్చి పేషెంట్కి ఇచ్చారు లేదా మనకి ఎలా తెలుస్తుంది? మెయింటైన్ చేయాలి సార్. హెల్త్ రిజిస్టర్ ఉంటుంది సార్. లోకల్ పర్చేజ్ సపరేట్గా ఉంటుంది సార్. అందులో ఏం కొన్నా అందులో ఎంటర్ చేస్తారు. అదే ఎంటర్ చేస్తున్నారు, బాగానే ఉంది. ఇక్కడ తెస్తున్నారు. పేషెంట్కి వెళ్ళిందా లేదా? అంటే ఆన్లైన్లోనే అంతా ఈ మంత్రి గారు తనయుడు వాళ్ళ అబ్బాయి ఈ బిజినెస్ చేస్తూ ఆ వరప్రసాద్ అన్న ఆయన మధ్యలో పెట్టి బిజినెస్ చేశాడు. అంతేనా? డాక్టర్ క్లియర్గా మాట్లాడుకుందామా? బిజినెస్ క్లియర్గా తెలిసిపోతుంది కదా. జనరిక్ అని హాస్పిటల్ అని ఎట్టి జనరిక్లో కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్లోకి ఎందుకు తెస్తున్నారు? ఏమంటే తెలియదు. ఓహో మంత్రి గారికి రైట్ హ్యాండ్ తాళపాలం ఆడే పండు కట్టలేదు. కట్ట పండు కట్టి బిజినెస్ సార్ మినిస్టర్ గారు వాళ్ళు మాట్లాడతారంట. పండు గారు
సార్ నమస్తే అండి. సార్ నమస్తే సార్. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు మీరు, ప్రజల డబ్బులతో ఆడుకుంటున్నారు. సార్ అది అవునా కదా? ప్లీజ్ సార్. మీకు హెడ్ ఎవరో ఇతను ఈ మెడికల్ షాప్ ఎవరి పేరు మీద ఉంది? మా మేనకోడ పేరు ఉంది సార్, పూర్తి చేద్దని చెప్పి. మీరు మంత్రి గారు రైట్ హ్యాండ్ కట్టా పండు అంతే కదా? వాళ్ళ అబ్బాయి మానిటరింగ్ చేసేవాడు మిమ్మల్ని. ఇప్పుడు మీ డ్యూటీ ఏంటి? ఇప్పుడు ట్యాబ్లెట్లు హాస్పిటల్లో దొరకట్లేదు, మీ దగ్గరికి వచ్చారు, మీ దగ్గర లేవు స్టాకు, మీరు ఏం చేయాలి నెక్స్ట్? ఏమండి అదే పెడుతున్నారు, ట్యాబ్లెట్స్ పెడుతున్నారు. ఎక్కడి నుంచి పర్చేజ్ చేస్తున్నారు? లోకల్ మీ షాప్ పేరేంటి? జనరిక్ మెడిసిన్ అయినప్పుడు మీరు మీ దగ్గర డబ్బులు లేనప్పుడు, మీ దగ్గర స్టాక్ లేనప్పుడు జనరిక్ మెడికల్ షాపుల దగ్గరికి వెళ్ళి పర్చేస్ చేయాలి, అవునా కదా? మరి మీరు ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళి మీరు కొనటం వల్ల ఏమవుద్ది? ప్రైవేట్ హాస్పిటల్లో కాదు, ప్రైవేట్ సెక్టర్ నుంచి తెస్తున్నారు మందులు. ఇక్కడ ఉన్న బిల్స్ ఎదురుకుండా ఇటు మాట్లాడుతున్నాను నేను. జనరిక్లో కొనవలసిన మందులు ఇందులో కొనటం వల్ల ఏమవుద్ది? 10 రూపాయల ట్యాబ్లెట్ జనరిక్లో కొంటే 5 రూపాయలకి వస్తుంది. అంటే వాళ్ళు నష్టపోతున్నారు కదా, రూపాయికి 2 రూపాయలు అయిపోతుంది వాళ్ళకి. ఇంకేం జరగతాం కాదు, కానీ మేము కంప్లైంట్ పెడతాను. అది పాత బిల్స్ అన్నీ కూడా మాకు అర్జెంటుగా ఇవ్వాలి. ప్యాడీ కొండండి రాజకోటి సేల్ సీజన్కి 2 డేస్ కింద వేసారండి. 11 ప్రాసెస్ అవునండి. మొత్తం వేసి మొత్తం ఉన్నామండి. అవునండి. ఇప్పుడు ఈ జాబ్ మేము ఉద్యోగం ఇలాగా చూడండి, ఈ 11 నెలలదేనండి. 2 నెలలు చేసి మాకు ఇలా చేస్తున్నారండి. నాదెళ్ళ మన అక్కడి నుంచి అవును సార్, ఏమైనా వేసావా అడుగుతున్నాడు అనుకుంటున్నది కరెక్ట్గా ఏమైనా ఏదో వేసి ఉంటావు. ఆయన కూర్చున్నావా ఎక్కడ? నేను డాక్టర్ కాదు, ఇడ్లీ తిన్నావు కదా బాగుందా అన్న. ఫోన్ చేసావా నిన్న? ఎక్కడ? ఎలా ఉంది? టిఫిన్ తిన్నావా ఉదయం? ఏం తిన్నావు?
పేరేంటి? నిషిప్రియ. ఇప్పుడు ఎలా ఉంది? ఏమైనా తిన్నావు ఉదయం నుంచి? హాస్పిటల్ విజిట్ చేశానండి. ఎవరు చూసేది లేరు, ఎవరు లేరు. పట్టుకో అందాక ఎవరి మీద ఆధారపడి పని కూడా తగ్గుతుంటే అన్ని రికవర్ అయిపోతాయి. ఏమ్మా చూస్తారు చెప్పాను కదా, నీకేం అవ్వలేదు, నువ్వు కంగారు పడుతున్నావు అంతే. నా ఆఫీస్ ఎందుకు ఇందులో ఎక్స్రేలు ఉన్నాయి కదరా. లో 37 కేసులు మొత్తం ఓవరాల్ గా 16 కేసులు అయినాయండి ఆపరేషన్. 2022, 23, 37 కాబట్టి
కాపాడే వృత్తి కాబట్టి మీ సైడ్ నుంచి మాత్రం ఒకటి 2 డిపార్ట్మెంట్లో చిన్న చిన్న అవకతవకలు ఉన్నాయి కానీ తప్ప మిగతాది మాత్రం బాగా జరుగుతుంది. ఇంకా బాగా జరగాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఓవరాల్గా ఇక్కడ ఏ కేసు వచ్చినా కొన్ని డ్రగ్ షార్టేజ్ వల్ల దేనివల్ల అలాగే దృశ్య లేకపోవడం వల్ల డెలివరీ కేసులు కూడా పంపడం జరిగింది. కాబట్టి అది డిసిహెచ్ఎస్ గారికి చెప్పడం, కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. అది వారం రోజుల్లో రెక్టిఫై చేస్తున్నారు. కాబట్టి మన బాధ్యతగా ఎలాగా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలి. ఎవరు కూడా కాకినాడ ఏ పేషెంట్ కాకినాడకి వెళ్ళి పరిస్థితి రాకుండా చేసే బాధ్యత పూర్తి బాధ్యత మీది. వితిన్ 1 వీక్లో ఈ డ్రగ్స్ సప్లై కానీ అలాగే దృశ్య కానీ అందరూ ట్రాక్లోకి వస్తారు. కాబట్టి మీ బాధ్యతగా ఎవరు కూడా కాకినాడ వెళ్ళకుండా చూసే బాధ్యత తీసుకోమని కోరుతా ఉన్నాను. దానికి మీకు అన్ని వేళలా మేము అన్ని రకాలుగా సహకరిస్తాను డిపార్ట్మెంట్ అంతా కూడా. అలాగే మీ సహకారం కూడా పేషెంట్ల మీద కొద్దిగా అక్కడక్కడ ఇసుకున్నారని తెలిసింది. కాబట్టి కొద్దిగా మనం సౌమ్యంగా వాళ్ళు డీల్ చేసి గౌరవంగా పంపించాలన్న మనవి. అలాగే ఏమైనా ఇష్యూస్ ఉంటే విత్ ఇన్ 3 డేస్లో కమిషనర్ గారు వస్తా అన్నారు. ఇక్కడ ఆయనకి ఆర్డర్ పాస్ అయిందంటే అది వెంటనే. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వ పాలనలో బడ్జెట్ తొక్కడం జరిగింది. ఇంచుమించు 1/4 బడ్జెట్ 2014-19లో బడ్జెట్కి 1/4 బడ్జెట్ ఈ యొక్క 5 ఇయర్స్ వైసీపీ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. పూర్తిగా నెగ్లిజెన్సీ పేషెంట్ ఈ ఆరోగ్య సమస్యల మీద ఈ జగన్ పాలన. సో అది ఇప్పుడు వచ్చింది చంద్రన్న పాలన, పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి లోకేష్ గారి ఆధ్వర్యంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని నిర్మించే ప్రయత్నంలో అందులో మీరు భాగస్వామ్యం అవ్వాలి. అందరికీ కూడా సరైన ట్రీట్మెంట్ అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.